హాయ్ అండి. బ్యూటీ బ్యూటీ అంటే హెల్త్ టిప్స్ చెప్పడానికి కానీ, లేకపోతే బ్యూటీ టిప్స్ చెప్పడానికి కానీ అస్సలే లేదండి. బికాజ్ దాని గురించి హెల్త్ గురించి చెప్పాలంటే హెల్త్ ప్రొఫెషనల్స్, బ్యూటీ ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు. ఇవన్నీ కామన్, అన్నీ విని విని బోర్ కోర్స్. కానీ ఇప్పుడున్న వరల్డ్లో బ్యూటీ అనగానే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏముంది, ఏం చెప్పాలా అని అందరిలో మనం కూడా ఉన్నామండి. ఎవరికైనా ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉండాలని, 100% హ్యాండ్సమ్గా ఉండాలని అందరికీ ఉంటుంది, అది కరెక్టే. కానీ మనం ఎక్స్టర్నల్గా క్రీమ్స్ దానికి ఎవరైనా సరే ఏదైనా ఒక యాడ్ రిపీటెడ్గా వచ్చిందనుకోండి, మనం ఆ క్రీమ్ పోసుకుంటే మనం బ్యూటిఫుల్గా ఉండాలంటే వి ఆల్ లుక్ ఇన్ టు ఇట్ కదా. సో ఎక్స్టర్నల్ బ్యూటీగా మనం క్రీమ్స్ యూస్ చేస్తాం. ఇంటర్నల్ బ్యూటీగా మనం ఏం యూస్ చేస్తాం? ఇంటర్నల్ బ్యూటీ అంటే హార్ట్ అదొక పాయింట్, కానీ ఇంటర్నల్గా కూడా బాడీలో అదే ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ గ్లో వస్తుంది, అవి వాడచ్చు. సో అంతే. మీరేమంటారు? వాకింగే కదా అంటే చాలామంది వాకింగే కదా, ఇప్పుడు అందరూ వాక్ చేస్తున్నారండి. ఇట్స్ వెరీ గుడ్. అప్పటికన్నా కూడా ఇప్పుడు బ్యూటీ కాన్షియస్, హెల్త్ కాన్షియస్, దేని గురించి అయినా కానీ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అందరూ చెప్పే మాటే, డాక్టర్స్ చెప్పే మాటే, ఇప్పుడున్న మాటే. కానీ హౌస్ వైఫ్స్ కూడా అనుకుంటుంటారు. కాకపోతే ఏంటంటే విమెన్కి వచ్చేసి హౌస్ వైఫ్స్ ఏమంటారంటే వాళ్ళకి టైం ఉండదు. యూజువల్గా పిల్లలకి వంట చాలా పనులు చేస్తుంటారు, వాళ్ళు అలసిపోతూ ఉంటారు. ఏమన్నా అంటే మనకి ఇక్కడ టైం ఉందిలే, వాళ్ళంటే టైం ఉంది, వాళ్ళు వాకింగ్ అవి చేసుకోగలరు, మనకి ఇంట్లో పనితోటే సరిపోతుంది, నేను ఇంట్లో పనే చేస్తున్నానండి అనుకుంటారు. ఇంట్లో పనికి వాకింగ్కి ఎటువంటి సంబంధం లేదండి. ఇంట్లో పని చేయడం వల్ల టైర్డ్ అవుతారు, మీరు వర్క్ ఎక్సర్సైజింగ్ అవుతుంది, కానీ వాకింగే. ఇంట్లో పనే. మనం ఒక సర్టెన్ గోల్స్ అచీవ్ చేసుకోవాలి, సర్టెన్ హెల్త్ పాయింట్స్. డాక్టర్ చెప్పింది ఇంపార్టెంట్ కదండి. డాక్టర్ చెప్పినట్టుగా ఆయన చెప్పారు అంటే ఇంట్లో పని కాదమ్మా, బయట పని ఉంటుంది. సో వర్కౌట్ చేయండి, అందరు హెల్తీగా ఉండండి. బ్యూటీ అంటే మనం ఓన్లీ క్రీమ్స్ ఇదే కాదు. కోర్స్ ఇప్పుడు ఎవరికి చెప్పక్కర్లేదు. ఎవరు ఏ విధంగానైనా సరే కొంత మాత్రం టైం స్పెండ్ చేసి 100% మనము హెల్త్ కనుక ఉంటే, ఎస్పెషల్లీ విమెన్లోనండి 35 years తర్వాత హార్మోనల్ చేంజెస్ వచ్చి వాళ్ళ బాడీ జనరల్గా ఎక్కువ తొందరగా వాళ్ళు కంపారిటివ్లీ టు మెన్ వాళ్ళు తొందరగా ఓల్డ్ అవుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, లావ్ అవ్వడమా ఇది అవ్వడమా. సో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటే మాత్రం తగ్గుతుంది అండి, అది జరగదు అనేది ఎప్పుడూ లేదు. సో ఒక్క రోజులోనే రావాలి, రోజుల్లోనే రావాలి, ఎన్నో ఇయర్స్ నుంచి వచ్చినది జస్ట్ ఇంత టైమ్ ఆఫ్ దీంట్లో అచీవ్ చేసుకోవాలంటే అది ఎప్పటికీ అవ్వదు. సో దాన్ని కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోకుండా, ఎస్పెషల్లీ ఇతరులతో కంపేర్ చేసుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఒక్కరోజు డైట్ అన్నీ మానేసి చేసేసి అన్నగావాలంటే అది అవ్వదు. డైట్ కాదు, మీ ప్రకారంగా మీరు చేసుకుంటుండండి. మీరు డెడికేటెడ్గా చేయండి, అందరూ బాగుంటారు. అందరూ వీఆర్ ఆల్ బ్యూటిఫుల్. గాడ్ హ్యాస్ మేడ్ us ఎవ్రీబడి బ్యూటిఫుల్ ఇన్ సమ్ ఆర్ అదర్ వే, నాట్ ఇన్ ఆల్వేస్, సమ్ ఆర్ అదర్ వే. ఏదో ఒక విధంగా మనం బ్యూటిఫుల్గా ఉంటాం.